వృశ్చిక రాశి జాతకులారా, ఈ జూన్ నెలలో మీ జీవితం ఒక అత్యంత కీలకమైన మలుపు తిరగబోతోంది. అందుకే చుట్టూ ఎవరూ లేనప్పుడు, మీరు ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ జూన్ నెలలో కేవలం నలుగురు మనుషులు మాత్రమే మీకు నిజమైన తోడుగా నిలబడబోతున్నారు. మిగిలిన ఏ ఒక్కరిని గుడ్డిగా నమ్మినా సరే మీరు ఊహించని ప్రమాదంలో పడిపోవడం ఖాయం. ఇన్నాళ్ళు మీతో ఉంటూ మీ కష్టాలను చూసి నటిస్తూ మీ వెనుక గోతులు తవ్విన మనుషుల అసలు రంగులు ఈ నెలలోనే బయటపడబోతున్నాయి. మీ జీవితాన్ని నిలబెట్టే ఆ నలుగురు పుణ్యాత్ములు ఎవరు? మిమ్మల్ని ముంచేయాలని చూస్తున్న ఆ కపట శత్రువులు ఎవరు అనే పూర్తి నిజాలను ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. మీ భవిష్యత్తు కోసం ఈ కొన్ని నిమిషాలు కేటాయించి చాలా జాగ్రత్తగా వినండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోవాలని, ఆ దైవ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై భజరంగబలి అని 3 సార్లు రాయండి. దీనివల్ల ఆ ఆంజనేయ స్వామి రక్షణ కవచంలా మీకు తోడుగా నిలుస్తాడు. వృశ్చిక రాశి జాతకులారా, ప్రస్తుతం మీ జీవితంలో ఒక వింతైన సమయం నడుస్తోంది. ఈ రోజుల్లో పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం మనుషుల అసలు రంగులు మెల్లమెల్లగా మీ కళ్ళ ముందే బయటపెడతాయి. మీ చుట్టూ ఎప్పుడూ జనాల గుంపు కనిపిస్తున్నా నిజంగా మీకు కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సమయంలో మీకు ఎక్కడో ఉన్న శత్రువుల వల్ల నష్టం జరగదు. మీ పక్కనే నిలబడి మీ భుజంపై చేయి వేసి నవ్వే కొందరు సొంత మనుషుల వల్లే పెద్ద మోసం జరుగుతుంది. వాళ్లే మీరు కింద పడిపోతే చూసి తమాషా చూడాలని ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో మీ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. ధనం, మంచి అవకాశాలు, గౌరవం అన్నీ మీకు లభిస్తాయి. కానీ ఇవన్నీ దక్కాలంటే మీరు సరైన మనుషుల తోడులో ఉండాలి. జీవితంలో అర్ధరాత్రి వేళ ఎలాంటి ఆపద వచ్చినా సరే మీరు గుడ్డిగా నమ్మదగిన ఆ నలుగురు వ్యక్తులు ఎవరో ఈరోజు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడు, కాలం మరియు మీ గ్రహాలు అన్నీ కలిసి మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. మీకున్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే మిమ్మల్ని ముంచేసే వాళ్లను తొందరగా నమ్మేస్తారు. కానీ మీ మంచి కోరి నిజంగా తోడు నిలిచే వాళ్లను మాత్రం దూరం చేసుకుంటారు. మీ జీవితంలో ఉన్న కలలన్నీ నెరవేరాలన్నా, మీకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, పెద్ద వాహనం కొనాలన్నా, లేదా ఆర్థికంగా బాగా స్థిరపడాలన్నా ఈ నలుగురు మనుషులు మీ పక్కన ఉంటే చాలు. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు చేతులు చాచాల్సిన పరిస్థితి రాదు. వృశ్చిక రాశి జాతకులారా, మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు. నమ్మిన వాళ్లే క్షణాల్లో తమ స్వభావాన్ని మార్చుకుని, మీరు సర్వస్వం అనుకున్న వాళ్లే మిమ్మల్ని నడి రోడ్డుపై ఒంటరిగా వదిలేసి ఉంటారు. నలుగురిలో మిమ్మల్ని మాటలతో అవమానించి ఉంటారు. అందుకే ఈ జూన్ నెలలో మీ శ్రేయస్సును కోరే ఆ నిజమైన వ్యక్తులు ఎవరో, వారిని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఈ వివరాలన్నీ ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విషయాలు విన్నాక మీ జీవితంపై మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ జూన్ నెలలో మీకు శనిదేవుని శక్తి, రాహువు చలనం మరియు కాలం యొక్క వేగం అన్నీ కలిసి మీ ఆలోచనలకు, మీ నిర్ణయాలకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. మీ చుట్టూ మంచి వాళ్లతో పాటు చెడ్డవాళ్లు కూడా వస్తుంటారు. కానీ వారిలో నిజమైన వారిని పసిగట్టే నైపుణ్యం మీకే ఉండాలి. ఇక్కడే మీ బుద్ధి బలానికి పరీక్ష ఎదురవుతుంది. అసలు మీ నిజమైన మనుషులను గుర్తించడానికి మొదటి గుర్తు ఏంటో తెలుసా? ఆ వ్యక్తి మీ మొహం మీద ఎప్పుడూ లేనిపోని పొగడ్తలు కురిపించడు. సాధారణంగా మీ చుట్టూ ఉండే కొందరు మనుషులు మీ పనిని, మీ స్వభావాన్ని అంతా బాగుంది అంటూ అవసరానికి మించి పొగుడుతూ ఉంటారు. కానీ మీ సొంత మనిషి మాత్రం మీ ముందు పెద్ద పెద్ద పొగడ్తలు మాట్లాడడు. నిజానికి మీ వెనక నలుగురు కూర్చున్న చోట మీ గౌరవాన్ని పెంచేలా మాట్లాడతాడు. మొహం మీద పొగిడేవాళ్ళు వెనక గోతులు తవ్వుతారు. కానీ మీ శ్రేయస్సు కోరేవాడు మీ ముందు సాదాసీదాగా ఉన్నా మీ వెనక మాత్రం మీ ఇజ్జత్తును కాపాడతాడు. మీ వెనుక మీ గురించి ఎవరు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకుంటేనే ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో మీకు అర్థమవుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, మీ వెనుక మీ గురించి ఎవరు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకున్నప్పుడే ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. మన జీవితంలో ఎత్తులను చూసి భయపడడం లేదా మరేదైనా తెలియని ఆందోళన లాంటి రకరకాల భయాలు అందరికీ ఉంటాయి.
అలాంటి మన మనసులోని భయాలను, బలహీనతలను మనం అందరికీ చెప్పకపోయినా మనకు అత్యంత ఆప్తుడు అనుకున్న ఆ వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా చెప్తాము. కానీ ఇక్కడే మీరొక విషయాన్ని గమనించాలి. మీరు ఎవరినైతే మీ సొంత మనిషి అనుకుని మీ బలహీనతలను పంచుకున్నారో ఆ వ్యక్తి ఆ విషయాలను తన మనసులోనే దాచుకుంటున్నాడా? లేక మీ శత్రువుల ముందు మిమ్మల్ని తక్కువ చేయడానికి, సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి వాటిని వాడుకుంటున్నాడా? ఈ రోజుల్లో కొందరు మనుషులు మీతో ఎంతో ప్రేమగా నటిస్తూ, మీ పొగడ్తలు కురిపిస్తూ, మీతో గాఢమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. కానీ వారి అసలు ఉద్దేశ్యం మీ లోపాలేంటో తెలుసుకోవడమే. ఒక్కసారి మీ బలహీనత లేదా మీ రహస్యం వారికి తెలిసిందంటే ఇక దానినే ఆసరాగా చేసుకుని మిమ్మల్ని పదే పదే ఇబ్బందుల్లోకి నెట్టడానికి చూస్తారు. అయితే మీ చుట్టూ ఉన్న జనాల్లో ఒక అద్భుతమైన వ్యక్తి కూడా ఉంటారు. మీ గురించిన అన్ని రహస్యాలు, మీ భయాలు తెలిసినా కూడా ఏ ఒక్కరి ముందు వాటిని అస్సలు బయట పెట్టరు. ఈ జూన్ నెలలో అలాంటి వ్యక్తి మీ పక్కన ఉండడం మీకెంతో అదృష్టాన్నిస్తుంది. ఆ ఒక్క మనిషి మీకు తోడుగా నిలబడితే చాలు, ఇక మీకు ఎలాంటి చీకు చింత ఉండదు. ఆ నమ్మకమైన వ్యక్తిని ఎలా గుర్తించాలో తెలుసా? ఒకవేళ నలుగురు మనుషులు ఒక చోట చేరి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నా ఆ సమయంలో ఈ వ్యక్తి మాత్రం నోరు విప్పి మీ గురించి ఒక్క ముక్క కూడా తప్పుగా మాట్లాడడు. మిమ్మల్ని ఎగతాళి చెయ్యడు. పైగా మీలో ఏదైనా తప్పుడు అలవాటు ఉంటే మీకే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మీ మొహం మీదే నిలదీసి ఇది కరెక్ట్ కాదు అని మందలిస్తాడు. ఇలాంటి లక్షణాలున్న మనిషి సమాజంలో లేదా సామాజిక మాధ్యమాల్లో హడావిడి చేయడు. చాలా ప్రశాంతంగా, తక్కువ మాట్లాడుతూ లోతుగా ఆలోచిస్తాడు. మీ కష్టకాలంలో ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా మీతోనే ఉంటాడు. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితాన్ని మార్చే ఆ నలుగురిలో మొదటి వ్యక్తి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీ పక్కనే ఉండే రెండవ ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో చాలామంది మనుషులు మీకు కేవలం మంచిగా అనిపించడం కోసం లేదా మీతో అవసరం కోసం మీరు ఏది చెప్పినా అవును అని తలాడిస్తుంటారు. మీ నిర్ణయం తప్పని తెలిసినా మీకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపడి నిజం చెప్పకుండా దాచేస్తారు. కానీ మీ నిజమైన హితైషుడు మాత్రం ఎప్పుడూ అలా చేయడు. మీ మంచి విషయాలకు సంతోషించినా మీరు ఎక్కడైనా తప్పడుగు వేస్తే వెంటనే మిమ్మల్ని నిలదీస్తాడు. మీరు చెప్పే తప్పుడు మాటలకు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ఆ వ్యక్తికి మిమ్మల్ని కేవలం క్షణకాలం పాటు సంతోషం పెట్టడం ముఖ్యం కాదు, మిమ్మల్ని సరైన దారిలో నడిపించడం ముఖ్యం. మీ తప్పుడు నిర్ణయాల వల్ల రేపు మీరే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మీరు తన గురించి ఏమనుకున్నా సరే లెక్క చేయకుండా నిజాయితీగా మీ తప్పుని ఎత్తి చూపిస్తాడు. ఈ వ్యక్తి వల్ల మీలో పొగడ్తల కంటే కూడా మంచి మార్కులు చాలా ఎక్కువగా వస్తాయి. ఈ రెండవ వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మరేదైనా స్త్రీ రూపంలో ఉన్న మీ శ్రేయోభిలాషి కావచ్చు. ఎందుకంటే పురుషుల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావడంలో స్త్రీల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మీ దైనందిన జీవితంలో ఎన్నో రకాల గొడవలు లేదా మనస్పర్ధలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగం చేసే చోట ఎవరితోనైనా సమస్య వచ్చినా, వ్యాపారంలో పోటీదారుల వల్ల ఇబ్బంది కలిగినా, లేదా ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులు వచ్చినా మీ మనసు తీవ్రమైన ఆవేశానికి లోనవుతుంది. వాళ్లపై ఎలాగైనా పగ తీర్చుకోవాలి, వాళ్లను దెబ్బతీయాలి అనే ఆలోచనలు మీ బుర్రలో తిరుగుతూ ఉంటాయి. అలాంటి క్లిష్ట సమయంలో మీ పక్కన ఒకవేళ తప్పుడు మనుషులు ఉంటే వారు మీ ఆవేశాన్ని ఇంకాస్త పెంచి మిమ్మల్ని తప్పుడు పనులు చేసేలా రెచ్చగొడతారు. శత్రువుని ఏ సమయంలో ఎక్కడ దెబ్బ కొట్టాలో చెప్తూ మీ పతనాన్ని కోరుకుంటారు. వృశ్చిక రాశి జాతకులారా, ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని గొడవలకు రెచ్చగొట్టేవాడు ఎప్పటికీ మీ మంచిని కోరేవాడు కాదు. కానీ మీ పక్కనే ఉండే ఆ నిజమైన రెండవ వ్యక్తి మాత్రం గొడవల్లో ఏమీ లేదు, జరిగిన దాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టు అని చెప్తాడు. అనవసరమైన తగాదాల వల్ల కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, సమయం వృధా అవుతుందని మిమ్మల్ని హెచ్చరిస్తాడు. మీరు ఎప్పుడైనా తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు మిమ్మల్ని ఆపే ఆ వ్యక్తి మీ అన్నయ్య కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ తల్లి కావచ్చు, లేదా మంచి అనుభవజ్ఞుడు కావచ్చు. మిమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూ మీకు తాత్కాలిక ఆనందాన్నిచ్చేవాడు మీ సొంత మనిషి కాడు. మీ జీవితాన్ని ఎవరైతే బాగుపరుస్తారో ఆ వ్యక్తే మీ నిజమైన శ్రేయోభిలాషి. ఇక ఇప్పుడు మీ జీవితంలోకి రాబోయే ఆ మూడవ వ్యక్తి గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఈ రోజుల్లో స్వార్థం లేకుండా
ఎవ్వరు రూపాయి కూడా సహాయం చేయరు. మన కళ్ళలో నీళ్లు వచ్చినప్పుడు కొందరు సహాయం చేయడానికి ముందుకొచ్చినా వారి వెనుక ఏదో ఒక లాభం ఆశిస్తారు. మీ సమయాన్ని కూడా వారు తమ స్వంత పనుల కోసం వాడుకోవాలని చూస్తారు. ఇలాంటి స్వార్థపరుల పట్ల మీరు ఎప్పుడూ చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ మూడవ వ్యక్తి ఎలాంటి వాడంటే, మీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు, అంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా, మీకు సహాయం చేసే హోదా లేకపోయినా, మీ బ్యాంకు ఖాతా పూర్తిగా ఖాళీ అయినా కూడా మీతోనే ఉంటాడు. మీ కష్టాలను చూసి నలుగురిలో తమాషా చేయకుండా మీ భుజంపై చెయ్యి వేసి, నేనున్నాను, నీకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు. మీ వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసినా కూడా కేవలం మానవత్వంతో మీ మంచి కోరుకుంటూ మీ పక్కన నిలబడతాడు. ఇలాంటి నిస్వార్థమైన మనిషిని జీవితంలో ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే కష్టాల్లో తోడుండే ఆ వ్యక్తే మీ అదృష్టపు తలుపులను తెరుస్తాడు. వృశ్చిక రాశి జాతకులారా, కష్టాల్లో తోడుండే ఆ మూడవ వ్యక్తి మీ జీవితంలో ఎంతటి చీకటినైనా తొలగించి మీ అదృష్టానికి కారణమవుతాడు. జనాలు మీ క్షేమ సమాచారాలు అడగడం మానేసినా, మీ ఫోన్లకు పిలుపులు రావడం తగ్గిపోయినా, మీ జీవితం శూన్యంగా అనిపించినా ఆ మనిషి మీతోనే ఉంటాడు. అలాంటి వ్యక్తినే మీరు గుండెలకు హత్తుకుని ఉంచుకోవాలి. మీ నుండి అస్సలు దూరం చేసుకోకూడదు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మీ పక్కన నిలబడే ఆ వ్యక్తే మీ జీవితంలో మీరు సంపాదించుకున్న అతిపెద్ద నిధి. మీరు ఎంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినా వాటన్నిటికంటే మిమ్మల్ని ప్రాణంగా చూసుకునే ఆ నిస్వార్థమైన మనిషే మీ నిజమైన ఆస్తి. ఇక మీ జీవితాన్ని నిలబెట్టే ఆ నాల్గవ వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు. అలాంటి మనిషి దొరకడం చాలా అదృష్టం. ఒకవేళ అలాంటి మనిషి మీ చుట్టూ ఉంటే మాత్రం మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా మనం జీవితంలో కొద్దిగా ఎదిగి, ఎంతో కష్టపడి ఒక మంచి ఉద్యోగం సంపాదించినా, లేదా చేస్తున్న పనిలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినా, ఒక చిన్న దుకాణాన్ని పెద్దదిగా మార్చినా, అద్దె ఇల్లు మారి సొంత ఇల్లు కట్టుకున్నా, లేదా కనీసం ఒక కొత్త బండి కొనుక్కున్నా, మన చుట్టూ ఉండే సొంత మనుషుల మొహాలే మారిపోతాయి. అది వారి కళ్ళలోనే స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఎదుగుదలను చూసి వాళ్ళు అస్సలు సంతోషించరు. మీ విజయాన్ని వాళ్ళు ఒక ఓటమిలా భావిస్తారు. మీరు పైకి ఎదగకుండా అడ్డుపడడానికి చూస్తుంటారు. వృశ్చిక రాశి జాతకులారా, మీ ఎదుగుదలను చూసి అసూయ పడకుండా మీ విజయాన్ని తమ విజయంగా భావించి మనస్ఫూర్తిగా సంతోషించే ఆ నాలుగవ వ్యక్తిని ఎప్పటికీ వదులుకోకండి. మీ సంతోషంలో వారు ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. కానీ అదే సమయంలో మీ చుట్టూ ఉండే కొందరు చుట్టాలు లేదా స్నేహితులు మాత్రం మొహం మార్చుకుని ఉంటారు. మీరు ఏదో పెద్ద ఘనకార్యం చేయనట్టుగా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. గతంలో మీరు వారికి చేయని చిన్న చిన్న సహాయాలను గుర్తు చేస్తూ వింతగా ప్రవర్తిస్తారు. అలాంటి వారిని అస్సలు పట్టించుకోకండి. మీ విజయానికి నిజంగా సంతోషించే ఆ ఒక్క మనిషి తోడుంటే చాలు. ఆ నాలుగవ వ్యక్తి ఈ జూన్ నెలలో మీకు కొండంత అండగా నిలబడబోతున్నారు. అలాంటి మనుషులు చాలా స్వతంత్రంగా ఉంటారు. గుంపులో ఒకరిలా కాకుండా ప్రత్యేకంగా కనిపిస్తారు. జీవితంలో కష్టపడడం అంటే ఏంటో వారికి బాగా తెలుసు. కాబట్టే మీ శ్రమను వారు గుర్తిస్తారు, గౌరవిస్తారు. దీంతోపాటు ఈ జూన్ నెలలో మీరు ఎలాంటి మనుషులకు దూరంగా ఉండాలో కూడా చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి విషయానికి మీలో నిరుత్సాహాన్ని నింపే వారిని అస్సలు నమ్మకండి. ఈ పని నీ వల్ల కాదు, ఇది పెద్ద పెద్ద వాళ్ళు చేసే పని, నువ్వు ఈ పని చేస్తే నష్టపోతావు, నాశనమైపోతావు అంటూ మాట్లాడే మనుషులు మీ చుట్టూ ఉంటే వెంటనే వారితో బంధాన్ని తెంచేసుకోండి. వారికి దూరంగా ఉంటేనే మీకు మంచిది. అలాగే కొందరు మనుషులుంటారు, మీరు ఎవరి గురించైనా సాధారణంగా మాట్లాడిన మాటలను కూడా అవతలి వ్యక్తి దగ్గరకు వెళ్ళి అబద్ధాలు కలిపి మాటలు మార్చి చెబుతుంటారు. మీ మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంటారు. మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి వారు ఉండే ఉంటారు. కాబట్టి ఈ జూన్ నెలలో ఇలాంటి కపట బుద్ధి ఉన్న వారి పట్ల ఎంతో అలర్ట్గా ఉండండి. వృశ్చిక రాశి జాతకులారా, ఈ జూన్ నెలలో మీకు పనికిరాని ఉచిత సలహాలు ఇచ్చే వారి పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో కొందరు మనుషులుంటారు, వారు మీకు అది కొను, ఇది కొను, ఫలానా స్థలం తీసుకో, కొత్త వాహనం వచ్చింది తీసుకో అంటూ రకరకాల సలహాలు ఇస్తుంటారు. కానీ నిజానికి వారు సొంతంగా ఏ పని చెయ్యరు. వారి అసలు ఉద్దేశం ఏంటంటే మీ చేత ఎలాగైనా డబ్బులు వృధా చేయించాలి, మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టాలి, లేదా అసలు మీ దగ్గర ఎంత డబ్బుందో తెలుసుకోవాలని చూస్తుంటారు. అలాంటి వారు తమ విషయాలను, తమ ఇంటి విషయాలను చాలా రహస్యంగా ఉంచుతారు.
కానీ మీ నోటి నుండి మాత్రం ప్రతి చిన్న విషయాన్ని లాగాలని చూస్తారు. ఇలాంటి వారి మాయ మాటల్లో పడి మీ కష్టార్జితాన్ని అసలు వృధా చేసుకోకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ కష్టాన్ని లేదా మీ అవసరాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే మనుషులు కూడా మీ చుట్టూ ఉంటారు. ఉదాహరణకు, మీరు ఏదైనా అత్యవసర పరిస్థితిలో మీ ఆస్తిని లేదా ఏదైనా వస్తువును అమ్మాల్సి వస్తే వీరు దానిని చాలా తక్కువ ధరకు అడుగుతారు. అంతేకాకుండా మీరు ఇబ్బందుల్లో ఉండి అమ్ముకుంటున్నారు అని ఊరంతా ప్రచారం చేసి మీ పరువు తీయడానికి చూస్తారు. చెదపురుగుల్లా మిమ్మల్ని లోపలి నుండి తొలిచేసే ఇలాంటి మనుషుల పట్ల ఈ జూన్ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో శనిదేవుడు మీ కర్మలను నిశితంగా గమనిస్తున్నారు. మీ ఆలోచనలు మీ కర్మలు గనక మంచిగా ఉంటే, అంటే మీరు ఎవరికీ కీడు చెయ్యకుండా నిస్వార్థంగా ఉంటూ ఇతరుల ఎదుగుదలను చూసి సంతోషిస్తే మీ శత్రువులు మీకు ఎలాంటి నష్టము చేయలేరు. మీకోసం ఎవరు గోతిని తవ్వినా వారే అందులో పడిపోతారు. కానీ ఒకవేళ మీరు మీ కర్మలను పాడు చేసుకుని ఇతరులపై అసూయ పడినా లేదా పగ తీర్చుకోవాలనే భావనతో ఉన్న రాహువు ప్రభావం వల్ల మీ చుట్టూ తప్పుడు మనుషులు చేరి మీపై కుట్రలు చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి జాతకులారా, ఈ జూన్ నెలలో మీ చుట్టూ తిరిగే జనాల గుంపు అంతా కేవలం ఒక ప్రదర్శన మాత్రమే అని కాలమే మీకు నిరూపిస్తుంది. సమయం గడిచే కొద్దీ మీకే అర్థమవుతుంది, ఈ గుంపులో మీకంటూ మిగిలేది కేవలం ఆ నలుగురు నిజమైన వ్యక్తులు మాత్రమేనని. వారిని గుర్తించడం అంత సులభం కాదు. కానీ ఒక్కసారి వారు మీ జీవితంలోకి వచ్చారా, వారు మీకు ఒక నిధితో సమానం. ఆ నలుగురు మీ పక్కన ఉంటే చాలు, జీవితంలో ఎలాంటి కష్టాల తుఫానునైనా మీరు ఎదుర్కొని నిలబడతారు. ఎందుకంటే జీవితంలో నిజమైన విజయం అనేది సరైన మనుషులు తోడుగా ఉన్నప్పుడే దక్కుతుంది. ఒకవేళ పొరపాటున కూడా మీరు తప్పుడు మనుషుల వలయంలో చిక్కుకుంటే మాత్రం అపజయాలు, అప్పుల బాధలు, రకరకాల సమస్యలు తప్ప మరేమీ మిగలవు. అందుకే ఈ జూన్ నెల మీ జీవితానికి ఒక వరంలా మారాలి అంటే ఆ నలుగురు నిజమైన వ్యక్తులను ఇప్పుడే గుర్తించండి. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం ఆ వ్యక్తుల పేర్లలోని మొదటి అక్షరం ఇంగ్లీష్లో SKMNలతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వారు మీ చుట్టూనే ఎక్కడో ఒక చోట ఉన్నారు. వారిని సరిగ్గా గుర్తించి జీవితంలో ముందడుగు వేయండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భజరంగబలి.